గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర సహకారం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్పష్టం. పండగ వేళల్లో జీవనోపాధి కల్పించాలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాణసంచా తయారీదారులు డిమాండ్. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి. బ్రహ్మకుమారిస్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడి రామారావు పిలుపు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనల కార్యక్రమం. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఉద్ఘాటన. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావడం ద్వారానే స్వర్ణాంధ్ర కళ సాకారం అవుతుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం కాకినాడ పట్టణంలోని ఆనంద భారతి గ్రౌండ్స్ లో కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తదితరులు కలిసి హాజరై ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించేందుకు ఏర్పాటు చేసిన నూతన టిప్పర్లను ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికులకు చెత్తను సేకరించేందుకు ఉపయోగించే పనిముట్లను, వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కాకినాడ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అందరి చేత స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో సక్రమంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఆగస్టు నెల ప్రత్యేకంగా క్లీన్ సిటీస్, గ్రీన్ కమ్యూనిటీస్ అనే థీమ్తో ఈ కార్యక్రమాలు చేపట్టామని జిల్లా కలెక్టర్ తెలిపారు. గతంలో స్థానిక శాసనసభ్యులు పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు వారికి అవసరమైన ఆధునిక పరికరాలను నేడు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాకినాడ నగరంలో ఇంటింటి నుంచి చెత్త సేకరణ, పారిశుద్ధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే ఉద్దేశ్యంతో 1,57,00,000 వ్యయంతో నూతన టిప్పర్లు, అధునాతన యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, చెత్త సేకరణ, పారిశుద్ధ్య వ్యవస్థను బలోపేతం చేయడం, దోమల నియంత్రణ, ప్రజా ఆరోగ్య పరిరక్షణ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కాకినాడ నగరంలో పారిశుద్ధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. నగరంలో చెత్త సేకరణను వేగవంతం చేయడానికి, పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి జిల్లా కలెక్టర్ చేస్తున్న ప్రత్యేక కృషికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. నగరవాసులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అధికారులకు తమ సహకారాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్, ఈఈ కనకరాజు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, ఇతర నగరపాలక అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో కానీ కమ్యూనిటీస్లో కానీ ఉండాలనే ఉద్దేశంతో ఈ సాసా కార్యక్రమం ప్రతి 3వ శనివారం నిర్వహిస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ప్రతి నెల ఒక జిల్లాకు వెళ్ళి ఆ థీమ్ మీద పార్టిసిపేట్ చేస్తూ ఆయన ఒక కృషితో పెను మార్పు తీసుకువస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మన కాకినాడ నగరంలో ఇంకా మెరుగైన శానిటేషన్ సర్వీసెస్ ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో నూతన పరికరాలు మనము పంపిణీ చేస్తున్నాము. దానికి ప్రధానంగా స్మార్ట్ సిటీ శాసనసభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఆయన ఒక కృషితోనే ఈరోజు ఈ బడ్జెట్ కేటాయించి ఈ వాహనాలు కావచ్చు, ఈ పుష్ కార్ట్స్ కానీ, వీల్ బ్యారోస్ కానీ, బిన్స్ కానీ కావచ్చు మనం మంజూరు చేస్తున్నాము. ఇంతే కాకుండా రాబోయే రోజుల్లో మనకు ఉన్న ఈ దోమలు సమస్యని అరికట్టడానికి యాంటీ లార్వల్ స్ప్రేయర్స్ కూడా మనం ఆల్రెడీ ఆర్డర్స్ పెట్టడం జరిగింది. త్వరలోనే అవి కూడా రాబోతున్నాయి. వాటితో పాటు ఫాగింగ్ మెషిన్స్ కూడా మనము ఆర్డర్ చేయడం జరిగింది. దానివల్ల చాలా వరకు ఈ దోమల ఇష్యూ తగ్గే అవకాశం ఉంది. ఇంత చేసినప్పటికీ సమాజంలో మన కళ్ళు ముందు ఒక మార్పు కనపడాలంటే మనం చెత్త బయట వేయడం ఫస్ట్ మానేయాలి. మీరు వేస్తూ ఉండగా అవి తీస్తూ ఉండలేము. 5,50,000 పైన జనాభా ఉన్న నగరంలో కేవలం ఒక 800-900 సిబ్బందితో ప్రతి
వాడని ప్రతి వీధిని పరిశుభ్రంగా ఎప్పుడు ఉంచలేము. ఎప్పుడు ఉంచగలమంటే మీ సహకారం ఉంటే అది మనం సాధించగలం. ప్రజలు దీంట్లో భాగస్వామ్యం అవుతేనే ఆ కళ సాధ్యమవుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆఫీసులు ఒకసారి చూడండి ఎలా ఉన్నాయని చూడమంటే మన ఆఫీస్ కూడా వచ్చారండి. ఆఫీస్కి వచ్చి బీరువాలు అయితే ఎత్తే బూజులు గడిసి ఉన్నాయన్నీ చెత్తపడేసినాయి. ఆ పుస్తకాలన్నీ కూడా కొన్ని అలా ఉంచిన పుస్తకాలు అన్నీ తీసి దొరకడం మొదలెట్టారు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే అన్ని ఆఫీసులు అలా ఉన్నాయి. అప్పుడే క్లీన్ అండ్ గ్రీన్ బాగా చేయాలి, ఆఫీసులన్నీ శుభ్రం చేసుకోవాలని చెప్పి అందరినీ భాగస్వామ్యం చేశారు. అప్పుడు నాకు బాగా గుర్తు ఆ రోజున. అంటే మన ఆఫీసులు కూడా శుభ్రంగా ఉంచుకోలేకపోయాం మనం. ఏంటి అంటే మన కమిషనర్ ఉన్న రూమ్ బాగుంటుంది శుభ్రంగా, మనకు వచ్చిన రూమ్ శుభ్రంగా ఉంటుంది. కానీ కింద రూములు ఎలా ఉన్నాయో, బుక్స్ పెట్టినవి ఎలా ఉన్నాయి, మనం అన్ని స్టాక్ పెడుతున్నాం ఎలా ఉన్నాయో చూసుకోలేదు సరిగ్గా. చదువులు పడేసి ఉన్నాయి పుస్తకాలన్నీ కూడా. అప్పుడు అన్నీ బయటికి తీయించి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద కార్యక్రమం తీసుకున్నారు. ఆ విధంగా అవేర్నెస్ తీసుకొచ్చారు ఆయన ప్రజల్లో. ఆ విధంగా ఇంటింటికి మొక్క నాటని అప్పటి నుంచి చెప్తున్నారు. ఇప్పుడు చాలా చోట్ల మొక్కలు నాటారు. ఇంకా కొన్నింటి ముందు మొక్కలే లేవు చెప్పినప్పుడు కూడా. అవునా కదా? ఇంకా ఇస్తూనే ఉన్నాం మొక్కలు. ఇంకా చాలామంది సరిగ్గా చేయలేకపోతున్నారు. అందరూ పాటించాలన్నది మనం ఈ ఆలోచన. ఈరోజు చూస్తున్నాం, మనం వచ్చిన తర్వాత ఈరోజు మనం అందరూ అధికారులతో మీటింగ్ పెట్టుకుంటే మాకు పరికరాలు లేవని మీరే చెప్పారు. మాకు పుష్ కార్డ్స్ కావాలండి, డస్ట్బిన్ కావాలి, అదే ప్లాగింగ్ మిషన్ లేవు, దోమల మందు కొట్టే మిషన్ లేవు, వెహికల్స్ లేవని చెప్పారు. అవన్నీ కూడా నోట్ చేసుకుని ఈరోజు అన్నీ సమకూరుస్తున్నాం. ఈరోజు వెంటనే చెప్పాం కలెక్టర్ గారికి, ఈ విధంగా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. 7 గంటల పాటు కూర్చున్నాం, వాళ్ళందరితో వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకున్నాం. ఇవన్నీ మనం ఇస్తేనే వాళ్ళు చేయగలరని చెప్తే వెంటనే స్పందించి కలెక్టర్ గారు ఈరోజు మనకు అన్ని సమకూర్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అధికారులకు సమన్వయము 2 తోటి మరి కాకినాడ నగరాన్ని అభివృద్ధి పదంలో తీసుకొస్తున్న గౌరవ కలెక్టర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు సార్. అదేవిధంగా మన పారిశుద్ధ్య కార్మికుల విషయంలో సారు ఒక విషయం చెప్పారు, అది అక్షర సత్యం. మీ ప్రాణాలు పణంగా పెట్టి మాకు ఆరోగ్యం ఇస్తున్నారు. మా ఆరోగ్యం ఈరోజు మేము ఆరోగ్యంగా ఉన్నామంటే దాని కారకులు మీరే, పారిశుద్ధ్య కార్మికులే. కాబట్టి మీకు ప్రత్యేకమైన అభినందనలు. మీరంతా కూడా మరింత కృషి చేసి మరి కాకినాడని మరింత ముందుకు తీసుకొచ్చి మీ అందరిని మనవి చేసుకుంటూ ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు పెద్దలు పూజ్యులు శ్రీ వనమాడి కొండబాబు గారు కాకినాడ నియోజకవర్గం అర్బన్ ఎమ్మెల్యే గారిని ప్రసంగించి కోరుచున్నాను. గత 6 నెలలుగా జీవనోపాధిని కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు వచ్చేవి హిందూ పండుగల రోజులు అయినందున బాణసంచా తయారీకి అధికారులు లైసెన్సులు అందించి జీవనోపాధి కల్పించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాణసంచా తయారీ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దాపురం పట్టణంలో శనివారం అసోసియేషన్ సర్వసభ్య సమావేశం అధ్యక్షులు కొప్పిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు శ్రీనివాసరావు, కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు నామన దుర్గాప్రసాద్, రాజమండ్రి జిల్లా ఉపాధ్యక్షులు బాబు బేగ్, కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు వెనుకోడి శ్రీనివాసులు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 60 మంది బాణసంచా తయారీ లైసెన్స్ దారులు ఉన్నట్లు తెలిపారు. కాకినాడలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో విశ్వ సౌభ్రాతృత్వం రక్తదాన మహాకార్యక్రమం నిర్వహించారు. దాది ప్రకాశమణిజీ 19వ పుణ్యతిథి సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ చైర్మన్ వైడి రామారావు పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కాకినాడ రాజాజీ వీధిలోని ఓం శాంతిధాంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రక్తదాన శిబిరం నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం ప్రాణాలను కాపాడుతుందని నిర్వాహకులు తెలిపారు. బ్రహ్మకుమారి 90వ వార్షికోత్సవం సందర్భంగా రక్తదానంతో పాటు జ్ఞానపానము, యోగా, ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆరోగ్యవంతులు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మన రెడ్ క్రాస్ బ్లడ్ సెంటరు తలసీమియా వ్యాధిగ్రస్తులైనటువంటి పిల్లలకు ప్రతి మంగళ శుక్రవారాల్లో రక్తాన్ని ఉచితంగా ఎక్కించడమే కాకుండా వారికి కావాల్సినటువంటి మందులు, ఇతర సౌకర్యాలని కలగజేస్తూ ఉంది. అదేవిధంగా ప్రమాదాల బారిన పడినటువంటి వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, క్యాన్సర్ బారిన పడినటువంటి వారు, ఇటువంటి వారందరికీ కూడా బ్లడ్ని అందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంది. ఇటువంటి రెడ్ క్రాస్ సంస్థతో బ్రహ్మకుమారి సంస్థ అనుబంధంగా ఈ యొక్క రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా అనేక కార్యక్రమాల్లో, ప్రత్యేకంగా నషాముక్త భారత్ యువ అనేటటువంటి కార్యక్రమంలో మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. యువతని మద్యానికి, అదేవిధంగా డ్రగ్స్కి దూరంగా వాళ్లను మరి మలచేటట్లుగా కార్యక్రమాలని రూపొందించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాల్లో కూడా బ్రహ్మకుమారిస్తో రెడ్ క్రాస్ సంస్థ కలిసి పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.
రక్తాన్ని ఇవ్వడం అనేది చాలా గొప్ప కార్యము. ప్రపంచంలో మనిషి అన్నీ తయారు చేయగలిగాడు, కానీ రక్తాన్ని ఇంకా తయారు చేయలేదు, ఇకపై తయారు చేయడు కూడా. అటువంటి రక్తాన్ని ప్రతి ఒక్కరూ దానం ఇవ్వాలి. దానివల్ల హెల్త్ పరంగా కూడా మంచిదని డాక్టర్స్ చెప్తున్నారు. 3 నెలలకు ఒకసారైనా ఇవ్వచ్చు అని తెలియచేస్తున్నారు. కనుక రక్తదానాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఈ పుణ్యకార్యాన్ని చేయాల్సి ఉంటుంది. మరి రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మాకు రామారావు గారి ద్వారా సహకారాన్ని అందించినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే కాకినాడ, మావిడాడ, రాజమండ్రి ఇంకా తదితర ప్రాంతాల్లో కూడా ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాము. మండపేటలో కూడా జరిగింది, అమలాపురంలో కూడా జరుగుతుంది. అయితే విశేషంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని సేవా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు 21 నుంచి 25 తారీఖు లోపు ఈ 5 రోజుల్లోనూ నిర్వహించడం జరుగుతుంది. మీ ప్రాంతాల్లో కూడా మీరు వెళ్ళి దీన్ని ఈ దానం చేయాల్సిందిగా కోరుతున్నాను. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ స్థాయిలో కాకినాడ రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ హాజరై ప్రజల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను నేరుగా స్వీకరించి వారి సమస్యలను ఓపికగా ఆలకించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిర్వహిస్తున్న ప్రత్యేక గ్రీవెన్స్ వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వస్తున్న అర్జీలకు త్వరితగతిన పరిష్కారం అందించాలన్నారు. 3వ శుక్రవారం సెలవు దినం కావడంతో ప్రజల సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని శనివారానికి మార్చి కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వివరించారు. నేటి ఒక్కరోజే రూరల్ ప్రాంతం నుంచి 60కి పైగా వినతులు అందాయని తెలిపారు. ప్రధానంగా రమణేపేట, తిమ్మాపురం, వాకలపూడి పంచాయతీల పరిధిలో డ్రైనేజీ నిర్మాణాలు, రోడ్ల సమస్యలపై ప్రజల నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. అలాగే రహదారులు, కాలువల పక్కన జరుగుతున్న ఆక్రమణల వల్ల రాకపోకలు కలుగుతున్న అంతరాయాలపై వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్నామని, ఈ ఆక్రమణలను తొలగించేందుకు కఠిన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. వచ్చే వారం కూడా ఇదే నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించి ప్రతి ఒక్కరి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ డివిజనల్ డెవలప్మెంట్ అధికారి పి వాసుదేవరావు, కాకినాడ రూరల్ ఎంపీడీఓ పి సతీష్, కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని ఇతర మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర శాఖల డివిజన్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో PGRS కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం సంబంధించిన రూరల్ ప్రాంత సమస్యల గురించి వివిధ దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. దరఖాస్తులో ప్రధానంగా దాదాపు 60 పైన మనము స్వీకరించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా డ్రైన్స్ మరియు రోడ్ సమస్యలు రమణయ్యపేట, అదేవిధంగా దాని చుట్టుపక్కల గ్రామాల నుంచి రావడం జరిగింది. తిమ్మాపురం లాంటి పంచాయతీ నుంచి, వాకలపూడి పంచాయతీ నుంచి తీసుకోవడం జరిగింది. దీని పట్ల ఒక ప్రణాళిక వేసుకొని ఉన్న అందుబాటులో ఉన్న డబ్బుని సమకూర్చుకొని త్వరలో ఈ సమస్యల్ని కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు కొన్ని ఎంక్రోచ్మెంట్ మీద కూడా మాకు కంప్లైంట్స్ వచ్చినాయి. రోడ్ మార్జిన్స్లో ఎక్కువ ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయని, అదేవిధంగా ఈ కాల్వ పక్కన ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయని కూడా ప్రజలు చెప్పడం జరిగింది. వాటి మీద కూడా ఒక టైం బౌండ్ మేనర్లో చర్యలు చేపట్టి ఈ ఆక్రమణలన్నీ కూడా తొలగించడం జరుగుతుంది సదముగా తెలియజేస్తున్నాం. ఇంతే కాకుండా సచివాలయం సిబ్బంది కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు 2 గంటల నుంచి 5 గంటలు అన్ని సచివాలయ సిబ్బంది ఏదైతే స్వర్ణగ్రామ వార్డు కార్యాలయ సిబ్బంది ఉన్నారో వారందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు పొద్దున వెళ్ళేటప్పటికి అక్కడ సేవలు ఈజీగా ఇచ్చే విధంగా మినిమం 2 సిబ్బంది మార్నింగ్ పూట ఉండేటట్టు, ఫీల్డ్ విజిట్స్ ఉన్నప్పటికీ మధ్యాహ్నం పూట అందుబాటులో ఉండి వాళ్ళకు సేవలు అందించే విధంగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 60 పైన గ్రీవెన్స్ మనము తీసుకోవడం జరిగింది. మొదటి వారం కడప మండల్ హెడ్ క్వార్టర్స్లో మనము PGRS నిర్వహించడం జరిగింది. ఆ రోజు దాదాపు 80 పైన గ్రీవెన్సెస్ వచ్చినాయి. రెండో వారం కూడా దాదాపు 50 గ్రీవెన్స్ వచ్చినాయి. ఇది 3వ వారం. ఇంకొక వారం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో
ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి అని కూడా చైర్మన్ తలాటం సత్య, జనసేన నాయకులు పంతం సందీప్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పద్మప్రియ థియేటర్ వద్ద కాకినాడ నగరంలో మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత అతిథులు కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. అనంతరం 20 అడుగుల మెగాస్టార్ కటౌట్ ను ఆవిష్కరించారు. 188 మెగాస్టార్ చిరంజీవి నటించిన కాకా టీజర్ ను అభిమానులతో కలిసి చూశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినీ రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా మెగాస్టార్ చిరంజీవి ముందుంటారన్నారు. మెగా యూత్ ఫోర్స్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కన్వీనర్ గరగారాం, మెగా యూత్ ఫోర్స్ కాకినాడ సిటీ అధ్యక్షుడు ఆలవిల్లి రాణా, జనసేన నాయకులు మల్లాడి రాజేంద్ర మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మెగా యూత్ ఫోర్స్ రాష్ట్ర కన్వీనర్ వెలగా వెంకటేష్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా, మండల అధ్యక్షుడు అద్దంకి వీరబాబు, చిరంజీవి యూత్ రవిస్వామి నగర్ చిన్న, మిర్యాల హైమావతి, గంగాధర్, రవితేజ తదితరులు పాల్గొన్నారు. ఆయన రక్తదానం, నేత్రదానం మరెన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా కోవిడ్ కష్టకాలంలో కూడా ఆయన ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలబడి అందరికీ ఆయన సేవల్ని అందించారు. చిరంజీవి గారు మన తెలుగు పరిశ్రమని ప్రపంచం మొత్తానికి కూడా తెలిసే విధంగా ఆయన గుర్తింపు తీసుకొచ్చారు. అదేవిధంగా మన భారత ప్రభుత్వం చేత పద్మ విభూషణ్ అవార్డును కూడా ఆయన పురస్కరించుకున్నారు. ఈ కార్యక్రమానికి మాతో పాటు ముఖ్య అతిథులుగా పంతం సందీప్ గారు, అదేవిధంగా తుమ్మలపల్లి రమేష్ గారు, చందు గారు, మల్లాడి రాజేంద్ర గారు అందరూ హాజరయ్యారు. మెగా యూత్ ఫోర్స్ ద్వారా ఈరోజు కాకినాడలో ఒక అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మెగా అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు. కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా మెగాస్టార్ అనేది ఒక మేరు పర్వతం. దాన్ని ఎవరైనా టచ్ చేయాలనుకుంటే మాడి మసైపోవడం కానీ సోషల్ మీడియాలో అనేక ప్రేలాపన ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నారు. మన సందీప్ చెప్పినట్టుగా చాలా తీవ్రంగా ఉంటాయి. ఇక్కడ నుంచి కఠిన శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదు, ఒక సినీ నటుడే కాదు, ఒక సేవకుడిగా ఒక మేరు పర్వతం. ఆయన గడిచిన 4 దశాబ్దాలుగా నెంబర్ 1 స్థానంలో కూర్చున్న ఏకైక మనిషి మెగాస్టార్ చిరంజీవి గారు. కాబట్టి ఆయన అడుగుజాడలో మనం నడుస్తూ ఉంటాం. తప్పకుండా ఆయన అనుసరిస్తాం. ఆయనకి రకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇన్ఛార్జ్ అయినటువంటి రమేష్ గారు కానీ అందరూ కూడా ఇక్కడ కేక్ కట్ చేసుకుని కూటమి శ్రేణులు అందరితో కూడా కలిపి పాలాభిషేకం చేసుకుని ఒక కటౌట్ ఓపెన్ చేసి చిరంజీవి గారిది కాకా సినిమా యొక్క టీజర్ని అందరూ కలిసి వీక్షించి ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నాం. అదేవిధంగా మనం చిరంజీవి గారికి ఎంత గౌరవం ఇచ్చినా కూడా అది ఇంకా తక్కువ అవుతుంది ఆయన శిఖరానికి. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియా ఉంది కదా, ఉచితమే కదా అని ఏది పడితే అది రాస్తూ ఉన్నారు, ఏది పడితే అది కామెంట్లు పెడతా ఉన్నారు చిరంజీవి గారి గురించి. చిరంజీవి గారి గురించి నిజంగా విమర్శించే స్థాయి కావాలి అనుకుంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాల్లో కనీసం 10% అన్నా చేసి ఆ స్థాయికి తెచ్చుకొని అప్పుడు చిరంజీవి గారిని విమర్శించండి. అంతే తప్ప ఊరికే ఫోన్ ఉంది కదా అని ఏది పడితే అది నొక్కేస్తానంటే ఊరుకోం. ఇక మీద కఠినమైన చర్యలు కూడా ఉంటాయి వాటిపైన. ఏది పడితే అది మాట్లాడితే మాత్రం తీసుకునే పరిస్థితి మెగా అభిమానులుగా మా ఎవరికి కూడా లేదు. నిజంగా ఈ సందర్భంలో నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మేము ఇవాళ 20 అడుగుల కటౌట్ లాంచ్ భారీగా చేసాం, కేక్ భారీగా కట్ చేయించాం, ఇవాళ టీజర్ కూడా ఇక్కడ లాంచ్ చేయించాం. దానికి పెద్దలందరూ ఇంత మంచి పొజిషన్లో ఉండి కూడా వీళ్ళందరూ రావడానికి పేరున మీ అందరికీ పాదాబంధం తెలియజేస్తున్నాము. ఈ ఈవెంట్ని మనం ఏదైనా మంచి పని చేస్తే దేవుడి మీద భారం చేస్తాం. ఇది కూడా మా మెగాస్టార్ బాస్, మా దేవుడు మెగాస్టార్ చిరంజీవి గారిని భారం చేసాం. ఇంత పెద్ద హిట్ అవ్వడానికి, ఈ ఈవెంట్ ఎంత మంచిగా జరగడం, ఇంతమంది క్రౌడ్ గ్యాదర్ అవ్వడానికి అందరికీ పాదాబంధాలు. జై చిరంజీవి. ఇంతటి బాధ్యత ఇచ్చాక ఈరోజు మెగాస్టార్ పుట్టినరోజు నా ఫస్ట్ సెలబ్రేషన్ అవటం నాకు ఎంతో అదృష్టంగా ఉంది. చిన్నప్పటి నుంచి మేము కేక్ కటింగ్లు ఇవన్నీ చేసింది ఒక ఎత్తు అయితే ఈరోజు నాకు ఈ బాధ్యత ఇచ్చాక ఈరోజు చేసుకున్న జన్మదిన వేడుకలు ఎంతో ప్రత్యేకం. దానికి ముఖ్య అతిథులుగా పిలిచిన వెంటనే మా యువ నాయకులు పంతం సందీప్ గారు, కూడా చైర్మన్ తలాటం సత్య గారు వచ్చి మా యూత్ని తుమ్మలపల్లి రమేష్ గారు, మా జనసేన కూటమి నాయకులందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి మా మెగా యూత్ ఫోర్స్కి వెన్నుదన్నుగా ఉండి సపోర్ట్ చేసినందుకు పేరున కృతజ్ఞత తెలుపుతూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి మెగా అభిమానికి నా వందనాలు తెలియజేసుకుంటూ
సెలవు. నగరంలోని 6-7 డివిజన్ల పరిధిలో శానిటేషన్ సిబ్బందితో కలిసి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పర్యటించి స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా త్రాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, పార్కులు, జిమ్, వీధి దీపాలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. నూతనంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాను పరిశీలించిన కమిషనర్ వాటర్ వర్క్స్ డిఈతో కలిసి ఇంటింటికి నీటి నమూనాలను పరీక్షించారు. నీటిలో క్లోరినేషన్ సక్రమంగా ఉందని గుర్తించారు. ఎక్కడైనా త్రాగునీటి సరఫరా లైన్లో సమస్యలు తలెత్తితే వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. యువత కోసం ఏర్పాటు చేసిన జిమ్ వద్ద తాగునీటి ట్యాప్ ఏర్పాటు చేయాలని స్థానిక యువత కోరగా సోమవారం నాటికి పనులు పూర్తి చేయాలని వాటర్ వర్క్స్ డిఈని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో గ్రిల్స్ ఏర్పాటు చేసి వ్యర్థాలు డ్రైన్లోకి చేరకుండా చూడాలని అధికారులు ఆదేశించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కమిషనర్ కోరారు. సమస్యలను సీరియస్ గా పరిగణించి పరిష్కరించేందుకు నగరపాలక సంస్థ సిద్ధంగా ఉందన్నారు. పురమిత్ర యాప్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పాటు సంబంధిత సచివాలయంలో కూడా సమస్యలను తెలియజేయవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈ లక్ష్మీనారాయణ, ప్రవీణ్, ఏఈలో అర్జున్, రత్నమాల, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మనకి రోడ్డు పక్కన ఈ బుషెస్ పెరిగిపోయిన చిన్న చిన్న మొక్కలు కానీ, బుషెస్ కానీ, వేస్ట్ కానీ అవన్నీ తొలగించడానికి మనం చర్య తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడే ఉన్నాము. మనం చూస్తుంటే మనకి కేబుల్ వైర్ వచ్చేసి అంబేద్కర్ బొమ్మ చుట్టూరు చేరిపోవడం, ప్రజలకి అసౌకర్యంగా ఉండి ఒకరు పడిపోవడం కూడా జరిగింది. ఆ వైర్లు కూడా తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్లెక్సీస్కి మనం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాము. కొంతవరకు కంట్రోల్ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఏ ఫ్లెక్సీలో ఉన్నాయో ఆ కన్సర్న్డ్ సచివాలయంలో ఉన్న ప్లానింగ్ సెక్రటరీ రెస్పాన్సిబుల్ వారు ఫిక్సప్ చేసి పెట్టాము. ప్లానింగ్ సెక్రటరీ మాత్రం ప్రతిరోజు కూడా మీ ఏరియాలో ఉన్న ఎక్కడైనా అనాథరైజ్డ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లయితే అవి తొలగించవలసిన బాధ్యత వారిపైన ఉంది. ఆ విధంగా ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కూడా మనం ఫ్లెక్సీస్ కోసంలో చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్ట్రీట్ లైటింగ్ విషయంకి వచ్చినట్టయితే మనకి గాంధీనగర్లో పార్క్లో ఒక 3 లైట్లు పాడైపోయినాయి. రాత్రి నేను చూశాను. ఇప్పుడు మన ఏఈ గారికి చెప్పాను, అర్జున్కి చెప్పాను, సాయంకాలం కల్లా యూ కెన్ రెక్టిఫై ద 3 లైట్స్. సో ఇట్లా ఎక్కడైతే ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో అవి స్పాట్లో మనం అటెండ్ అవుతున్నాము ఇమీడియట్గా. ఎక్కడైనా మీ దృష్టిలోకి ఏదైనా వచ్చినట్టయితే మనకి సిటిజన్ ఫీడ్బ్యాక్ ఉంది. దాంట్లో పురమిత్ర యాప్లో చేసినా పర్వాలేదు, కన్సర్న్ సచివాలయంలో చెప్పిన యూ కెన్ టేక్ యాక్షన్ అండి. దయించి అందరూ కూడా కోఆపరేట్ చేసి సమస్యని పరిష్కరించుకోవడానికి సజెషన్ ఇవ్వండి. కామెంట్స్ కాకుండా దయించి సమస్య మనంతా కలిసి మన సమస్య పరిష్కరించుకుందాం. మీ సజెషన్స్ ఇవ్వండి. డెఫినెట్గా మనం బెస్ట్ కాకుండా మనం తీర్చిదిద్దడానికి చర్య. సమాజం సంఘటితమై పిల్లల భద్రతకు బాధ్యత వహించాలని, అప్పుడే బాలల హక్కుల పరిరక్షణ సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బాలల సంక్షేమ సమితి కాకినాడ జిల్లా చైర్పర్సన్ డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. తిరుపతి బీమాస్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బాలల సంక్షేమ సమితి కాకినాడ జిల్లా చైర్పర్సన్గా సత్యనారాయణ నియమించిన సందర్భంగా కాకినాడ వివేకానంద వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీ బాలా త్రిపుర సుందరి ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బాలల సంక్షేమ సమితి చైర్మన్గా నియమించడం అభినందనీయమన్నారు. 3 ఏళ్ల పాటు ఈ పదవిలో సత్యనారాయణ కొనసాగడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు నేమని సత్యనారాయణ, వడ్డాది ప్రసాద్, కాశీ, ఏపీఎన్జీఓ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బూరిగా ఆశీర్వాదం, ఈశ్వరరావు, ప్రకాష్, సాయిబాబా, శుంకర్ శ్రీనివాసరావు, ఎస్ గోపాల్ రెడ్డి, స్వామి రాంబాబు, బాలా, సుందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వివేకానంద వాకర్స్ అసోసియేషన్లో మెంబర్ అయినటువంటి మన గంటా సత్యనారాయణ గారికి ఒక మంచి పోస్ట్ రావడం జరిగింది. మనందరికీ చాలా ఆనందించదగిన విషయం. ఆ పోస్ట్ ద్వారా ఆయన 10 మందికి సమాజానికి సేవ చేసేటువంటి పోస్ట్ అది. యువతని మంచి మార్గంలో పెట్టడానికి ఆయన సాయశక్తిగా కృషి చేయగలిగినటువంటి వ్యక్తి, మంచి వ్యక్తిగా పదవి రావడం మనందరికీ ఆనందం. మన తోటి వాకర్గా ఉన్నందువల్ల ఆయనకి సరదాగా మనం ఈ ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. దానికి అంగీకరించినందుకు ఆయనకు కూడా అభినందనలు తెలియకూడదు. చాలామంది నా తాలూకా పైగా నేను చేసిన కృషి కూడా చిన్నది చాలా ఉపయోగపడింది. ఎందుకంటే నేను ఇంటర్వ్యూలో వెళ్ళేటప్పుడు నేను ఒక బుక్ పట్టుకొని వెళ్ళాను. అక్కడ ఒక లేడీ జడ్జి గారు ఉన్నారు. ఆ పుస్తకం పేరు అన్సీన్ చైల్డ్. మనం చైల్డ్ని ఒక రూపంలో చూస్తున్నాం, వెనక మనకు తెలీదు. అన్సీన్ ఉమెన్ అది చూసిన తర్వాత అది ఇంప్రెస్డ్ ఎ లాట్. ఎందుకంటే
మనం మనిషిని ఒక కోణంలో చూస్తాం, ఆ వెనక కోణం చూడాలంటే మనం ఎంతో రీసెర్చ్ చేస్తే కానీ మనకు కనబడదు. సో అంచేత ఇది చాలా అద్భుతమైన అవకాశం. నేను నేను ఇప్పుడు 59, కరెక్ట్గా ఈ 3 సంవత్సరాలే ఉంటుంది ఈ పోస్ట్. ఇంక 3 సంవత్సరాల తర్వాత ఇది ఎక్స్టెన్షన్ అవ్వదు, రెండోసారి ఇవ్వరు దీనికి. సో అంచేత డెఫినెట్గా ఇది ఒక మంచి అవకాశంగానే భావించి ప్రభుత్వం నా మీద నమ్మి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఖచ్చితంగా నాకు సాయశక్తులా, ఎందుకంటే ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే నిధులు ఉంటాయో అవి మిస్యూజ్ కాకుండా, ఎందుకంటే వాళ్ళు చాలా డిజర్వ్డ్ పీపుల్, వాళ్ళు నీడీ పీపుల్, వాళ్ళకి నిజంగా ఫుడ్, షెల్టర్ అలాంటి అవసరమైన పిల్లలకి 100% ఇది కానీ రీచ్ అయితే చాలా నా జీవితం ధన్యమైనట్టే. ముఖ్యంగా మీరు నాకు తెలుసు ఒక్కొక్క పర్సన్ ఒక పెద్ద యూనివర్స్ టైపు. సో అంచేత మీరు బిజినెస్ పీపుల్ నన్ను నాకు ఇంత, ఎందుకంటే యువర్ టైమ్ ఈజ్ వెరీ ప్రెషస్, మీ కాలం చాలా విలువైంది. అంత విలువైన కాలాన్ని ఇక్కడికి వచ్చి స్పెండ్ చేసి నాకు ఇంత గ్రేట్గా ఫస్ట్ సన్మానం ఇది. ఎందుకంటే ఇది ఆ తర్వాత అలాగే కాకినాడ జిల్లాకి ఏర్పడిన తర్వాత ఫస్ట్ చైర్పర్సన్ నేనే, ఫస్ట్ సన్మానం చేసింది మీరే. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రాత్మకం, సాహసోపేతమైనదని, బీసీలకు ఎప్పుడు టీడీపీ అండగా ఉంటుందనేందుకు ఇదొక నిదర్శనమని టీడీపీ పిఠాపురం నాయకులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంపై ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పిఠాపురం టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం జరిపారు. జై చంద్రబాబు నాయుడు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సూరాడరాజు, పిల్లి చిన్న మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ పట్టణం మండల అధ్యక్షులు బొజ్జా సతీష్, సఖమళ్ల గంగాధర్, బీసీ విభాగం అధ్యక్షుడు పొలిమేర సూర్యప్రకాశ్రావు, మడికి ప్రసాద్, కొరుప్రోలు శ్రీనివాస్, పొన్నాడు గంగాభవాని, స్వామిరెడ్డి అప్పలరాజు, మల్లిపూడి వీరబాబు, గుత్తుల రామకృష్ణ, రాయుడు శ్రీనుబాబు, పిఎస్ఎన్ మూర్తి, నెక్కల సత్యనారాయణ, మేరుగు భూషణం, నిమ్మల బాబి తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ కల్పించింది 34, అంటే 34% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం. అందుకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం బీసీల తరఫున. అలాగే ఇది బీసీలు అనేది తెలుగుదేశం పార్టీలోనే మొట్టమొదటిసారి ఎన్టీఆర్ కూడా బీసీలకు, ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించారు. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు 34% మా బీసీలకు రిజర్వేషన్ కల్పించడం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే పట్టణంలో 33%, అలాగే పల్లెటూరులో 34% మాకు రిజర్వేషన్ కల్పించినందుకు చాలా అదృష్టంగా భావించి మేము ఈ పండుగ వాతావరణం చేసుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పబోదంటే ఈరోజు పట్టణాల్లో, అంటే మేము పట్టణ వ్యక్తులు కాబట్టి చెప్తున్నాం, పట్టణాల్లో 33.33% ఇచ్చారు. అలాగే పల్లెటూరులో 34% ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో రిజర్వేషన్ ఎమ్మెల్యేలు శాంక్షన్ చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నారండి. అలాగే 1995లో 20% ఉండేదండి బీసీలకి, అది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 34% చేశారు. చాలా సంతోషం. తర్వాత జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 34-20 చేశారు. దానివల్ల బీసీలు 16,800 మంది నష్టపోయారు, పదవులకు నష్టపోయారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి మేము అందరూ కృతజ్ఞతగా తెలుసుకుంటూ మా నియోజకవర్గం బీసీల తరపున నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. కేంద్రంలో ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1 తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి మధు పిలుపునిచ్చారు. కాకినాడలోని పిఆర్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మీరు చూస్తూనే ఉన్నారు, పేదవాడి సొంత ఇల్లు దక్కలేదు, కనీసం రేషన్ కార్డులు ఇవ్వట్లేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వట్లేదు, సంవత్సరాలు 1,00,000 ఉద్యోగాలు, 1 కోటి ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలు ఇవ్వలేదు. అందుకనే దేశంలో రైతులు అందరూ అన్ని వర్గాలు చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం మనం చూస్తూనే ఉన్నాం. మొన్న కొత్తగా నీటి ఉద్యమం కానీ, లేదా ఇప్పుడు మళ్ళీ ధమాకా నక్సల్స్ అంట, ధమాకా నక్సల్స్, అర్బన్ నక్సల్స్ అనడం పోయింది. అంటే ఎవరు నక్సల్స్? సమాజంలో ప్రజా సమస్యల మీద ప్రశ్నించే వాళ్ళందరినీ ధమాకా నక్సల్స్ అంటావా? అందుకనే సెప్టెంబర్ 1వ తేదీ నాడు అందరూ కూడా రావాలి. అందుకని ముఖ్యంగా 30వ తేదీ ఆగస్టు 30 అర్ధరాత్రి మేము ఈ ఉమ్మడి ఈస్ట్ గోదావరి నుంచి సుమారుగా 1000 మంది ప్రతినిధులు మేము స్నేపర్లు ఎన్నికల్లో ఏ టెస్టులో స్టేట్ బుక్ చేసుకుని వెళ్తున్నాం. మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ అందరూ కూడా 30వ తేదీ సామపట్నం వస్తే అక్కడ మేమే టికెట్ చేస్తాం. ఎందుకంటే ఇది ప్రధాన సమస్య కాబట్టి 4 అంశాలు మేము వెళ్తున్నాం. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, రైతులకు స్వామినాథ సుభాష్ అప్రెంటిస్ గిట్టుబాటు ధర కావాలని, నూతన విద్యా విధానాన్ని ఎన్ఐటి ఏదైతుందో దాన్ని రద్దు చేయాలని చేసి, వ్యవసాయ
కార్మికులకి మన మహాత్మా గ్రామీణ విద్యుత్ పేరు ఇచ్చి 200 రోజులు పని కల్పించాలని కోరుతున్నాం. కాబట్టి అందరూ కూడా హాజరు కావాలని కోరుతున్నాం. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి. మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా కరప మండలంలో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. సేవా కార్యక్రమాలు, కేక్ కటింగ్లు, రక్తదాన శిబిరాలతో చిరంజీవిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. మండల కేంద్రం కరప గ్రామంలో మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీల ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. చిరంజీవి సినీ ప్రస్థానం, ఆయన చేసిన సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ అభిమానులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ బోండా సూర్యారావు, ఏఎంసీ చైర్మన్ ముద్రగడ రమేష్, నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ పుణ్యమంతుల గంగా సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని చిరంజీవి అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ చేశారు. తమ అభిమాన నటుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులు సందడి చేశారు. అనంతరం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు, వికలాంగులకు, వృద్ధులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులు మాట్లాడుతూ సినిమా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న చిరంజీవి మరెన్నో విజయాలు సాధించాలన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదానం, నేత్రదానం ద్వారా ఎంతో మందికి దారి చూపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెంకే సత్యబాబు, సాదే లోయదాస్ కుమార్, వీర్రాజు, భీమన్న, నక్కా వీరభద్రం, సత్యనారాయణ, సోమరాజు, భోగిరెడ్డి, కొండలరావు, బండారు మురళి, దేవు వెంకన్న, అధిక సంఖ్యలో వివిధ గ్రామాలకు చెందిన చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. సినిమా నటుడుగా ఆయన రావడానికి అంతకుముందు ఆయన ఒక ఆలోచనతో కానీ లేకపోతే ఒక ప్లానింగ్తో కానీ కాకుండా ఒక ఇంట్రెస్ట్తో, ఆ సినిమా పైన ప్రేమతో ఆయన ఇంట్లోంచి వచ్చేసి ఎంతో కష్టపడి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి వచ్చి ఈ రోజున ఆయన మెగాస్టార్గా ఈ కోట్లాది మంది అభిమానులు సంపాదించుకోవడమే కాకుండా ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ అంటేనే చిరంజీవి గారు అన్న స్థాయికి వెళ్ళగలిగారు. అది ఏ రకంగా సాధ్యపడిందంటే కష్టపడడం ద్వారా, జనాల్లో ఆయన యొక్క మర్యాద మన్నన ద్వారా, ఆయన ఎంతో సేవ చేయడం ద్వారా ఇది సాధ్యమైంది. మరి చిరంజీవి గారు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలి. చిరంజీవి గారు యొక్క స్ఫూర్తిని మనం తీసుకోవాలి. మాకు చిరంజీవి గారు అంటే కేవలం నటుడు కాదు, అభిమాన నటుడే కాదు, మా ఆరాధ్య దైవం, మా యొక్క స్ఫూర్తి కూడా ఆయనే. ఏమిటి అంటే మీరు ఎంచుకున్న రంగాల్లో పూర్తి స్థాయిలో కష్టపడి పైకి రావాలి, మీరు సంపాదించుకున్న దాంట్లో ప్రజలకు సేవా రూపంలో చేయాలని చెప్పేసి మాకు నేర్పడం ద్వారా మేము ప్రతి సంవత్సరం కూడా చిరంజీవి గారి వేడుకలను సేవా దివస్గా అంటే సేవా దినంగా భావించి మరి సేవను చేస్తూ వచ్చాం. ఈ రోజున రక్తదానం చేసినా, నేత్రదానాలు చేసినా ఇంతమంది చిరంజీవి గారి యొక్క పిలుపు మేరకే ఆయన యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా మంది, వేల మంది చేయడం జరిగింది. ఈ రోజున మా కరప మండల యువతలో ఉన్నటువంటి పెద్దలు కానీ, ఈ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారు కానీ చాలా మంది చిరంజీవి గారి అభిమానులని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మాకు చిరంజీవి గారి మీద అభిమానంతో మమ్మల్ని 10 సంవత్సరం కూడా కరప మండలంలోని హెడ్ క్వార్టర్లో మన తాతీలి గారి ఆధ్వర్యంలో 10 సంవత్సరం ఇక్కడ కూడా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అన్ని పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఆ కుటుంబంలో అంటే మా అందరికీ కూడా ఒక అభిమానం మాకు ఎప్పటి నుంచి అలా పూర్వం నుంచి కూడా ఉంటుంది. ముందు చిరంజీవి గారు అంటే మాకు టీఆర్పీ టైం నుంచి కూడా మాకు ఎంతో అభిమానం. ఆయన సేవా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేయడం, అలాగే రక్తదాన శిబిరం, నేత్రదాన శిబిరం అనేక కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలందరికీ కూడా ఆయన పేదల గుండెల్లో కూడా ఎప్పుడూ చిరంజీవి గారు నిలిచి ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తాతిలి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటారు. అలాంటి వ్యక్తిని ఈ రోజు మనం ఒక మాట ఆయన చెప్పవలసిందని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన 97 సార్లు రక్తదానం చేసేటంటే అది చిన్న విషయం కాదు. అలాగే తాదిలానికి ఏదైనా ఎమర్జెన్సీ బ్లడ్ కావాలంటే ఎవరిదన్నా అన్నయ్య ఇలా ఎమర్జెన్సీ బ్లడ్ కావాలంటే ఎక్కడి నుంచైనా డోనర్ని తీసుకొచ్చి, మనకి అమలాపురం నుంచి కూడా డోనర్ని తీసుకొచ్చి నాకు అరేంజ్ చేసిన రోజులు, అర్ధరాత్రి అరేంజ్ చేసిన రోజులు తాజిల్ గారు ఉన్నారు. కాబట్టి తాజిల్ గారికి ఈ ప్రెస్ మీట్ గా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను చిరంజీవి గారికి మరొకసారి కరప మండలం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కరప గ్రామంలో గత చాలా క్రితం నుంచి మన చిరంజీవి గారి పుట్టినరోజుని ప్రత్యేకంగా జరుపుకోవడం జరిగింది. దాన్ని ప్రత్యేకంగా నన్ను ఇన్వైట్ చేసి తాతిల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే డాక్టర్ గారికి, ఇక్కడ మీడియా మిత్రులకి, గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా పోలిశెట్టి తాతిల్ గారి ఆధ్వర్యంలో కరప మండలంలో ఈ రోజున ఈ చక్కటి కార్యక్రమాన్ని ఆయన ఆర్గనైజ్ చేస్తున్నారు. చిరంజీవి గారి గురించి ఆల్రెడీ మా డాక్టర్ గారు చెప్పారు. ఆయన చేసిన సేవ కానీ, చాలా సర్వీస్ కానీ ఎవరు చేయలేరు. ఆయనని చాలా మంది రాజకీయాల్లో కూడా స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తారు. ఎందుకంటే ఆయన ఒక్క రక్తదానం పేరుతో ఎంతో మంది యువత, ఆయన అభిమానులు ఈ రోజున ఆసుపత్రిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎమర్జెన్సీ టైంలో రక్తం అందిస్తున్నారంటే కేవలం ఆయన స్ఫూర్తి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం మీ అందరికీ చెప్పాలి. తాతిల్ గారు నాకు తెలిసి 97వ సారో 98వ సారో రక్తదానం 98 సార్లు ఆయన రక్తదానం చేశారంటే దానికి కేవలం మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తి తీసుకుని ఆయన ఈ రక్తదానం చేయడం. మా మండలంలో కానీ కాదు, ఎవరికైనా రక్తం కావాలంటే
తాజిల్ గారికి ఫోన్ చేయడం, ఆయన అరేంజ్ చేయడం కూడా మా అందరికీ కూడా చాలా గర్వంగా చెప్పుకుంటాం. అదేవిధంగా చిరంజీవి గారికి ఈ మీడియా పరంగా ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఏంటంటే మీకు తాజిల్ గారు 100వ రక్తదానం చేసినప్పుడు మీరు కొంచెం అభినందిస్తే మీ అందరూ కూడా చాలా ఆనందపడతామని మీ పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తాం. రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలన్నది ది కోకనాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గాదం చంద్రశేఖర్ పేర్కొన్నారు. రోటరీ క్లబ్ కాకినాడ సన్ రైజ్ వారు నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ది కోకనాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గాదం చంద్రశేఖర్ మాట్లాడుతూ, రోటరీ క్లబ్ కాకినాడ సన్ రైజ్ మరియు కాకినాడ షిప్పింగ్ ఫెటర్నిటీ వారు సంయుక్తంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించడం ఎంతో అభినందనీయం. ఈ స్వచ్ఛంద రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తం ఆపదలో ఉన్న వారికి ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుందని అన్నారు. రోటరీ క్లబ్ కాకినాడ సన్ రైజ్ వారు చేసిన కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ప్రెసిడెంట్ హరిప్రసాద్ మాట్లాడుతూ, ప్రమాదాలు, ఆపరేషన్ల సమయంలో రక్తం ఎంతో అవసరం ఉంటుందని, ప్రస్తుతం బ్లడ్ బ్యాంక్స్లో స్టాక్స్ తక్కువ స్థాయిలో ఉన్నాయని, అందువల్ల ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా తమ వంతు సహాయం చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన దాతలందరికీ ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ వి దుర్గా మహేష్, చార్టర్డ్ ప్రెసిడెంట్ ఎంవి సుబ్రహ్మణ్యం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఏవి రంగారావు, సతీష్ శెట్టి, వి నగధర్, వి శ్రీనివాస్, ఎస్ వినోద్, పి రాజ్ కుమార్, రూత్విక్, గౌజ్ మొయిద్దీన్, ఎం డివి ప్రసాద్, ఏవి చలం, పివి రావు, వై వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బ్లడ్ బ్యాంక్స్ రాకముందు ఈ బైఫర్కేషన్ ఉండేది కాదు. 1900 సంవత్సరంలో కార్ల్ ల్యాండ్స్టైనర్ అన్న ఆయన ఒక ఆస్ట్రియన్ ఫిజిషియన్, ఆయన ఫస్ట్ టైం ఒక 10 శాంపిల్స్ కలెక్ట్ చేసి అవన్నీ కలిపినప్పుడు అది డిఫరెంట్గా యాక్ట్ చేస్తున్నాయి, ఆ బ్లడ్ సెల్స్ అని డిఫరెంట్గా యాక్ట్ చేస్తున్నాయని గుర్తించారు. అప్పుడు మొదలు 1901లో ఆ బ్లడ్ సెల్స్లో ఏ, బి అండ్ ఓ 3 గ్రూపుల కింద వాళ్ళు గుర్తించారు. తర్వాత 1902లో ఏబి కూడా గుర్తించారు. మరియు ఆ తర్వాత 1940 సంవత్సరంలో ఆర్హెచ్ గురించి గుర్తించడం జరిగింది. 1940లో ఈ బ్లడ్ బ్యాంక్స్ వచ్చిన తర్వాత ఈ బైఫర్కేషన్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ చేయడం జరిగింది. దానివల్ల చాలా ఉపయోగకరం. ఇప్పుడు కలెక్ట్ చేసినటువంటి బ్లడ్ అంతా చాలామందికి సర్జరీ చేసుకున్న వారికి, న్యూ బార్న్ బేబీస్కి, మదర్స్కి కూడా ఉపయోగపడుతుంది. వారందరికీ వాడతారు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. లోను ఆపరేషన్స్లోను వీటిలో కూడా చాలా అవసరం ఉంటుంది. చాలామందికి కొద్దిగా అపోహ ఉంది ఈ విషయంలోనే. బ్లడ్ ఇవ్వడం వల్ల మనం నీరసపడిపోతామేమో అని. అది నీరసపడిపోవడం అటువంటి ఏం లేవండి ఇందులో. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్లడ్ ఎవ్రీ 3 మంత్స్కి కూడా ఇవ్వాలి. ఇస్తేనే మళ్ళీ జనరేట్ అవుతుంటుంది. అందువల్ల వాళ్ళ ఆరోగ్యపరంగా వాళ్ళు ఉంటారు. వీళ్ళేమో వీళ్ళకి కూడా ఎదుటి వ్యక్తులకు కూడా మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాం, ఒక లైఫ్ నిలబెట్టిన వాళ్ళు అవుతాం. అందువల్ల ఈ అపోహలు మానేసి ఐ రిక్వెస్ట్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ కాకినాడ, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ ద లైఫ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంలో మరొక విషయం కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాం. ఈరోజు మన బ్లడ్ బ్యాంక్కి అజార్ గారు అని చెప్పి శామ్ మ్యారిటైమ్లో పనిచేస్తుంటారు. ఆయన ఈరోజు ఆయనే స్వయంగా ముందుకు వచ్చి, అంటే బ్లడ్ యొక్క విశేషత తెలుసుకుని ఇప్పటికీ 49వసారి ఈరోజు మనం బ్లడ్ డొనేట్ చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు కూడా. ఇలాగే ఈయన్ని స్ఫూర్తిగా తీసుకుని మన అందరం కూడా ముందుకు వచ్చి అవసరమైనంత వరకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కోకనాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ మహేష్ గారికి, కాకినాడ సన్ రైజ్ క్లబ్ ప్రెసిడెంట్ హరి గారికి, సెక్రటరీ మహేష్ గారికి, క్లబ్ ఫౌండర్ రంగారావు గారికి అండ్ అదర్ రొటేరియన్స్ అందరికి కూడా నమస్కారం. మేము క్లబ్ పెట్టి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడే ఇదే లొకేషన్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ బై ఇయర్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ పెరుగుతున్నాయి. దీనికి కారణం అంటే క్లబ్ మెంబర్స్ కృషి అందరూ కూడా. ఈ ఇయర్ కూడా అలాగే మొదలుపెట్టిన తర్వాత ఈ సంవత్సరం కూడా ఎక్కువ చేయాలని అనుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ 74 ఇచ్చాం, ఈసారి 75 చేయాలని ట్రై చేస్తున్నాము. అంటే ఆల్రెడీ అవేర్నెస్ అందరికీ ఇచ్చాము. ఎవ్రీబడి నోస్ దట్ నవేడేస్ ఒక బ్లడ్ ఇస్తే 3 ఉపయోగపడుతుంది. ఈ కృషి చేస్తున్న మా ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ డోనర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు అభినందన తెలియజేసుకున్నాం. ఇక్కడ అజార్ గారిని ఒక ఆయన ఇచ్చారు. ఇప్పుడు ఆయన 49వసారి బ్లడ్ ఇచ్చారు ఆయన. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అజార్ గారు అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ అందరినీ కూడా రావాలని కోరుకుంటున్నాం, వచ్చి బ్లడ్ డొనేట్ చేసి ప్రాణాన్ని రక్షించండి. కాకినాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ మహేష్ గారికి అండ్ రోటరీ క్లబ్ డాక్టర్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి సహకరించిన డాక్టర్స్ అండ్ రోటరీ క్లబ్ టీమ్, నెక్స్ట్ మా సెక్రటరీ మహేష్ గారికి అండ్ ఆల్ రొటేరియన్స్
అందరికీ ఫస్ట్ గుడ్ మార్నింగ్. సో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఫస్ట్ ఒక లైఫ్ని సేవ్ చేయడానికి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ బ్లడ్ వచ్చి మనకి అందరికీ ఉపయోగపడుతుంది. సో ఎవరైతే ఎనీ ఎమర్జెన్సీలో టైంలో అంత ఈ బ్లడ్ డొనేషన్ బ్లడ్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి సో యాజ్ పర్ లాస్ట్ 5 years నుంచి మేము కంటిన్యూ చేస్తున్నాము యాజ్ ఎ రోటరీ సన్ రైజ్ కాకినాడ. సో ఈ ఇయర్ కూడా సేమ్ అలాగే స్టార్ట్ చేసాము. సో లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ కూడా కౌంటింగ్ పెరిగి అందరికీ హ్యాపీగా ఉండి అందరికీ ఉపయోగపడేటట్టుగా ఈ బ్లడ్ కావాలని కోరుకుంటూ ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 353 మందికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు జనసేన నాయకులు పంతం సందీప్ తెలిపారు. కాకినాడ గుడారిగుంటలోని రూరల్ శాసనసభ్యుల వారి కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF ద్వారా 18 మందికి రియంబర్స్మెంట్ మరియు 2 LOCలతో కలిపి మొత్తం 20 మందికి మంజూరైన 19,35,426 రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్, కూటమి నాయకులు చిక్కల రామచంద్రరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, పితాని లీల, బోళ్ల కృష్ణమోహన్, వల్లూరి రాజా, నల్లె ప్రసన్న కుమార్, మఠపతి ప్రకాష్ గౌడ్, నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, కరెళ్ల గోవింద్, బండారు మురళి, తిరుమని కుమారస్వామితో కలిసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నల్లం శ్రీరాములు, అద్దంకి వీరబాబు, ర్యాలీ సతీష్, తాటకాయల వీరబాబు, పుల్ల శ్రీరాములు, పుల్ల వీరబాబు, సౌదే ముసలయ్య, పితాని గణశివతేజ, గరికిన సురేష్, వానపల్లి వెంకటరమణ, గరగా శ్రీనివాస్, గంటా నానిబాబు, రామిశెట్టి సునీల్, తోటకూర సతీష్, చొల్లు ఇమాన్యుయల్, పుప్పాల గోవిందరాజులు, వాసంశెట్టి త్రిమూర్తులు, వాసంశెట్టి వెంకటేశ్వరరావు, లావణ్య, డి స్వాతి, సుందర సత్యబాబు, గంజా వరప్రసాద్, మారేళ్ల శివ, యలమంచలి భాస్కర్రావు, కనపర్తి చిన్న, శాండీ, గరగా రామ్, పుప్పాల గోవిందరాజులు, చోడిశెట్టి గంగాధర్, ఎర్రంనీడి ప్రసాద్, పబ్బినిడి ప్రదీప్, దౌలూరి సత్యనారాయణ, గుమ్మెళ్ల సుబ్రహ్మణ్యం, ఆచంట వీరబాబు, కూటమి శ్రేణులు మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కూడా 2014-19 కూడా చంద్రబాబు నాయుడు భారీ ఎత్తున ఇచ్చారు. అప్పుడు కూడా సేమ్ ఇప్పుడు కూడా అలా ఇస్తున్నారు. ఎందుకంటే ఈనాడు సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క ఈ యొక్క ఎవరైతే పేదవారు బడు వర్గ వాళ్ళ వారికి అనేక ఇబ్బందులు పడి ఆసుపత్రులు పాలైపోవడం, డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకి సాయం చేస్తారు. ఎంతో కొంత సాయం చేస్తున్నారు. ఎంతో కొంత పర్సెంటేజ్ 30, 40, 50, 60 ఎంతో కొంత సాయం చేస్తున్నారు. ఇటువంటి ఏంటంటే ప్రతి దాంట్లో కూడా అన్నింటిలోనే ముందు చూపు ఉంటుంది ఈ గవర్నమెంట్కి. కొన్నిటికే ఉండదు, కొంతమందికే కాదు, కొంతమంది అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలన్న భావాలతో పనిచేస్తున్నది ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. నాడు ఏంటంటే అటువంటి ప్రభుత్వాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తున్నాం. గతంలో అనేక వస్తున్నాయి, పోతున్నాయి, కానీ ఈనాడు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈనాడికి 1,45,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వ పరంగా, ఈ కూటమి ప్రభుత్వం ప్రకారంగా ఇవ్వడం జరిగింది. ఈనాడు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి ఎంతో మంది సహకారంతో నాడు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క, మరో పక్క అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎరగని రీతుల్లో గత ప్రభుత్వంలో పూర్తిగా మొత్తం వదిలిపెట్టబడ్డటువంటి అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు, కమ్యూనికేషన్ రంగాన్ని రోడ్లు బాగా వేయడం కూడా ఈ ప్రభుత్వంలో బాగా జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తాం. కాకినాడ రూరల్ ఒక్క నియోజకవర్గం నిమిత్తం దగ్గర 353 మందికి CMRF ద్వారా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. సుమారుగా 3,44,00,000 పైసలకు వరకు కూడా ఇవాళ వరకు ఎవరైతే ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడి హాస్పిటల్లో వైద్యం పొంది ఉన్నారో వారికి చేయూతనిచ్చే విధంగా మన కూటమి ప్రభుత్వం వారికి సాయం అందించాలనే ఒక బాధ్యత మీద చేస్తున్న కార్యక్రమం ఇది. మీరు చూసినట్టయితే గత ప్రభుత్వంలో ఏనాడు కూడా ఒక CMRF అంటే అదేదో పెద్ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి లెటర్ నుంచి వచ్చేంత పెద్ద కార్యం కింద చేసేవారు. ఇప్పుడు ఎవరైనా సరే ఎవరికి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది ఉన్నా సరే వైద్య నిమిత్తం కావాలంటే స్థానిక ఎమ్మెల్యేని అప్రోచ్ అయితే అక్కడి నుంచి తద్వారా కాగితాలన్నీ కూడా పరిశీలించి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు ముఖ్యంగా 20 మందికి దగ్గర 19 లక్షల పైచీలకు అమౌంట్ అయితే మనం కాకినాడ రూరల్ వ్యాప్తంగా అటు కరప మండలం అయితేనే రూరల్ మండలం అయినా లబ్ధిదారులందరికీ కూడా కూటమి నాయకులు అందరం కూడా కలిసి కూటమి పెద్దలందరి సమక్షంలో అందించడం జరిగింది. కాకినాడ GGH లో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రంకు 36.6 కోట్ల వ్యయంతో అత్యాధునిక జియల్ ఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్ యంత్రం మంజూరైందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, GGH అంకాలజీ విభాగాధిపతి డాక్టర్ పి శ్రీనివాసన్ తెలిపారు. శనివారం GGH క్యాన్సర్ విభాగంలో OPలో వారు మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. పేషెంట్ల తరపున హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మరియు డాక్టర్స్ మరియు పారామెడికల్ స్టాఫ్, నర్సింగ్ సిబ్బంది తరపున నేను కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. ఈ ఇన్స్ట్రుమెంట్ వలన
ఇది ప్రస్తుతం ఏంటి అంటే మనం క్యాన్సర్ కేర్ బ్లాక్ రంగరాయ మెడికల్ కాలేజ్ పక్కన ఉన్న ఐఐటి క్యాంపస్లో నిర్మించడం జరుగుతుంది. దీనికని చెప్పి బంకర్ నిర్మాణం ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. ఈ బంకర్ నిర్మాణానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో సుమారు 7 కోట్లతో బంకర్ నిర్మాణం జరిగింది. సో ఈ బంకర్ నిర్మాణ దశ తుద్దశకు చేరుకుంది. ఇప్పుడు ఎప్పుడైతే కనుక మెషిన్ వస్తుందో ఆ మెషిన్ స్పెసిఫికేషన్స్ని బట్టి ఆ బంకర్ నిర్మాణం దాంట్లో పెట్టడం అన్నది పూర్తవుతుంది. ఈ లినాక్ మెషిన్కి మనం ఎంఓయూ చేయడం జరిగింది. సో ఎంఓయూ ప్రొక్యూర్మెంట్ ఎంఓయూ చేసిన తర్వాత మెషిన్ అయితే ఇంకా మన దగ్గరికి రావాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ మెషిన్ వచ్చిన తర్వాత అంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి కాకినాడకి మనకి లేకపోవడం వల్ల ఏంటంటే ఈ అత్యాధునిక చికిత్స కోసం అయితే వైజాగ్ వెళ్లాల్సి వస్తుంది, లేదు ఇటువైపు అయితే కనుక గుంటూరు వైపు వెళ్లాల్సి వస్తుంది. సో ఈ మధ్యలో ఉన్న ఏరియా ప్రజలందరికీ కూడా ఈ అత్యాధునిక రేడియేషన్ చికిత్స అందుబాటులో రావడం వలన ఓన్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్ విత్ ప్రెసిషన్, అంటే చాలా ఏదైతే కూడా క్యాన్సర్ గడ్డ ఉందో దాని వరకే ట్రీట్మెంట్ జరిగి పక్కనున్న సెల్స్కి ఏది కూడా డిస్టర్బెన్స్ లేకుండా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిషన్ వస్తుంది. దాంట్లో కూడా వెరైటీస్ ఆఫ్ మిషన్స్ ఉన్నప్పుడు కూడా మనకు వచ్చేది చాలా హై ఎండ్ మిషన్ వస్తుంది. 30 కోట్ల పైన ఉన్న ఖరీదైన ఇలాంటి మిషన్ వల్ల రేడియేషన్ ట్రీట్మెంట్లో చాలా మార్పులు వస్తున్నాయి. రేడియేషన్ చాలా స్పెసిఫిక్గా ఇవ్వడం జరుగుతుంది. చిన్న చిన్న ట్యూమర్స్ని కూడా క్రిటికల్ ఏరియాస్లో బ్రెయిన్లో కానీ కంటి దగ్గర కానీ ఇలాంటి ఉన్నప్పుడు కూడా దాన్ని 3 మిల్లీమీటర్లు 5 మిల్లీమీటర్లు చిన్న ట్యూమర్స్ని ఒక్కొక్కసారి ఆపరేషన్ చేసి న్యూరో సర్జరీలో చేసే ప్రొసీజర్ని మనము బ్రెయిన్ ఓపెన్ చేయకుండానే ఎస్ఆర్ఎస్ టెక్నిక్ అనేసి దాన్ని మనం బయట నుంచి రేడియేషన్తోనే కాల్ చేయవచ్చు. ఇట్లాంటి టెక్నాలజీ కూడా దానికి ఈ మిషన్లోకి వస్తాయి. సో మంచి ట్రీట్మెంట్కి అప్పుడున్న టెక్నాలజీకి చాలా మార్పులు పోలికలే లేవు. అట్లాంటిది మనం ఈ రోజులు మనం పాత ట్రీట్మెంట్తోనే కష్టపడి చేస్తున్నాం. అందువల్ల కొన్ని పేషెంట్కి మనం ట్రీట్మెంట్ చేయలేకపోయాం. వాళ్ళందరినీ కూడా మనం బయటకు పంపించేది వచ్చేది. ఈ మిషన్ వచ్చినప్పటి నుంచి ఏమవుతుందంటే మనం ఏ పేషెంట్ని ఎక్కడికి పంపించక్కర్లేదు. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించడంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుందని ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో గల స్పోర్ట్స్ పెవిలియన్ వద్ద ఈ నెల 24వ తేదీన తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ పోటీలో జిల్లా తరపున పాల్గొనేందుకు మాధవపట్నం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. యుగేష్ 800 మీటర్స్ అండర్ 17 విభాగంలో ఆర్ సోమరాజు షాట్ పుట్, బి సంతోష్ కుమార్ 100 మీటర్స్, ఆర్ పవన్ కుమార్ 800 మీటర్స్ రన్నింగ్ పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులను ప్రోత్సహించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తాలటం హరీష్ రన్నింగ్ స్పైక్స్ ను అందించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. అతిథులు మాట్లాడుతూ యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ సెక్రటరీ రవిరాజు, పిఆర్ కాలేజ్ గ్రౌండ్స్ యూజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయి, పినిశెట్టి సురేష్, మాధవపట్నం జెడ్పీ హై స్కూల్ పీఈటీ గోవింద్, జిమ్ శ్రీను, కోచ్ అప్పారావు పాల్గొన్నారు. ఈవేళ ఎంతమంది పెడతారు రేపు మంచి స్టేజ్లో నేను కూడా మీ స్టేజ్లో చూస్తున్నాను కాబట్టి మీరు కూడా పోయి ఎదిగినట్టు కోచ్కి మాత్రం ఎప్పుడు మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మీ తర్వాత తరంగా మీరు ఇప్పుడున్న మాధవపట్నం అక్కడికి పిల్లలు రన్నింగ్లో వాళ్ళు ఫస్ట్ ప్లేస్ వస్తున్న హాకీలో వస్తున్న మన రవిరాజ్ గారు ఈ రోజున ఎంతోమంది హాకీ క్రీడాకారులు తీసుకొస్తున్నారు. ఇదే మిగతా ఊర్లో హాకీ ఉండదని కాదు, ఇంత డెవలప్మెంట్ ఉండదు. ఈవేళ రవిరాజ్ గారు లేకపోతే కాకినాడ హాకీ మాత్రం ఉండదని ఇప్పుడు చెప్తారు. రోజున ఎంత కష్టపడి మీకు తెలియదు కానీ చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఈ రోజున మంచి పీఈటీ కింద ఈ మాధవపట్నంలో పిల్లల్ని ఇలా మాకు వచ్చాడు. అంటే ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వాళ్ళకు ఉన్న అంటే స్పోర్ట్స్లో పేదరికం ఉంటుంది, గేమే ఉంటుంది. మిగతా అన్ని చోట్ల పేదరికం ఉండొచ్చు కానీ స్పోర్ట్స్కి ఒక్కడికే పేదరికం ఉంటుంది. మనకి ఇది గేమ్ ఆడే కొలిది మంచి దాని డెవలప్ అదే తీసుకెళ్ళిపోతుంది. నేను ఒక్కడనే ఆపలేం, మనం మిగతా చోట్ల అన్ని చోట్ల ఆపేసి అలా మన గోవింద్కి మన సాయి గారు మన గ్రౌండ్ గారు ఈ వయసులో కూడా ఆయన ఇప్పటికీ గ్రౌండ్కి ఏదో చేయాలని తప్పన ఇలాంటివన్నీ చూసుకుని మంచి మీరు తీసుకుని మంచిగా మళ్ళీ నెక్స్ట్ కాబోయే తర్వాత మీరు అందరూ ఆదర్శంగా ఉండాలని ఉద్దేశం. స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో వరలక్ష్మి వ్రత మహోత్సవాలు జయప్రదంగా జరుగుతున్నాయి. 2వ రోజు ఉదయం ధైర్యలక్ష్మి కలశాన్ని సన్నాయి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించి నగర సంకీర్తన చేశారు. ప్రతి రాత్రి కాగడాల వెలుగులో భక్తుల బృందంతో నగర సంకీర్తన నిర్వహిస్తున్నారు. పంచామృతాలతో మహాలక్ష్మి అభిషేకం నిర్వహించి సహస్రనామ పారాయణంతో ప్రత్యేక పూజలు చేశారు. అష్టలక్ష్మి కలశాలకు పసుపు కుంకుమ అర్చన చేసి తాంబూలం ప్రదానం చేశారు. బాటసార్లకు అల్పాహారం మజ్జిగ ప్యాకెట్లు అందించారు. పీఠం ఉపాసకులు రమణరాజు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజున కళ్యాణ
కళ్యాణ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా శ్రీ మహాలక్ష్మి ఉత్సవాలు 4 రోజులు ప్రత్యేకంగా జరుగుతున్నాయని తెలిపారు. అష్టలక్ష్మి వైభవం ఉంటేనే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం లభిస్తుందని, హిందూ ధర్మంలో లక్ష్మీనారాయణ పూజలు చేయడం ద్వారా అన్నింటా శుభసిద్ధి వైభవం పొందుతామన్నారు. 24న సోమవారం మధ్యాహ్నం మహాకుంభం అన్నదానం జరుగుతుందని తెలియజేశారు. 23న 21వ త్రినాథ వ్రతమేళ 66 కలశాలతో జవహర్ వీధిలో వివేకానంద పార్క్ వద్ద కాశ్మీర్ సిఆర్పిఎఫ్ సీనియర్ నాయకులు మేకా శివమల్లిక కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతుందని పీఠం వ్రత వేదిక కార్యదర్శులు సత్య సతీష్, నాగమణి, వీరప్రభాకరరావు, దేవరపల్లి విజయలక్ష్మి తెలిపారు. భోగి గణపతి పీఠంలో వైకుంఠ ఏకాదశి నాడు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ నిత్య దర్శనానికి మనందరికీ కూడా మంగళకారకం అయ్యారు. ఆ సందర్భంగా పీఠం 18 సంవత్సరాలు పూర్తయి 19 ఏడాదిలోకి వచ్చినటువంటి సందర్భంలో వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని 4 రోజుల పాటు ఉత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతోషలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, ఈ రకంగా అష్టలక్ష్మి మాతల్ని మరి కలశాలతోటి సన్నాయి మంగళవాద్యాల నడుమ ఈ నగర సంకీర్తనలు చేసుకుని ప్రతిష్ఠ చేసి ప్రతిరోజు కూడా ఒక్కొక్క కలశంతో ఈ అష్టలక్ష్మి మాతల యొక్క నగర సంకీర్తనలతోటి ఈ 4 రోజులు జరుగుతూ ఉన్నాయి. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం ప్రతి ఉదయం 8 గంటలకి, రాత్రి 7 గంటలకి, రాత్రి వేళ వద్ద కాగడాలతోటి ఈ యొక్క నగర సంకీర్తన జరుగుతుంది. అదేవిధంగా సోమవారం నాడు మహాకుంభంతో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి 50 మంది కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అష్టలక్ష్మి అనుగ్రహాన్ని అందరూ కూడా అందుకోవాలని స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠం మీ అందరినీ హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉంది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర సహకారం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్పష్టం. పండగ వేళల్లో జీవనోపాధి కల్పించాలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాణసంచా తయారీదారులు డిమాండ్. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి. బ్రహ్మకుమారిస్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడి రామారావు పిలుపు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా 1 నెల 1 గ్రామం 4 సందర్శనల కార్యక్రమం. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఉద్ఘాటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.